ప్రజారాజ్యం పార్టీనే తొండ ముదిరి ఊసర వెళ్ళిందంట. అలాగే ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన అయిందనే విషయం ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అన్నా నేను. అది నా బాధ. మంచిదే అన్నా తమ్ములు. అయితే రూపాంతరం చెంది ఇలా మారింది కానీ పాపం చిరంజీవి గారు నాకు కూడా బాగా తెలుసు. చాలా మంచివాడు, సౌమ్యుడు, ఒక విధంగా రాజకీయాలకు పెద్దగా పనికొచ్చే వ్యక్తి కాదు. అదేని పేరు ప్రజారాజ్యం పార్టీ ముదిరి కాంగ్రెస్లో కలిసింది. ఈ జనసేన కూడా ముదిరి బీజేపీలో కలిసిద్దేమో జాగ్రత్త పడమన్నా. దీన్ని కూడా అలా విలీనం చేసేస్తాడా? అన్నేమో కాంగ్రెస్లో విలీనం చేశాడు, తమ్ముడు బీజేపీలో విలీనం చేస్తాడా అనే సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పే మాట ప్రకారం చిరంజీవి గారు ఏమన్నాడు? ఇది మారి అదేయిందన్నాడు. ప్రజారాజ్యం మారి జనసేన కాలేదు, ప్రజారాజ్యం మారి కాంగ్రెస్ అయ్యింది, కాంగ్రెస్లో కేంద్ర మంత్రి అయ్యాడు. అలాగే జనసేన మారి బీజేపీలోకి చేరి మరి ఆయన కేంద్ర మంత్రి అవుతాడా? ఇలాంటి సందేశం ఏమన్నా ఇచ్చాడా? ఒకసారి చెక్ చేసుకోమని మనం చేస్తున్నాను. బాగా ఉన్నది చెప్పాను, బాగా చెప్పండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. నీకు ఏం కావాలో అది అడుగుతావు అంతే కదా. లడ్డూ ప్రసాదం వదిలేసి ఏదేదో అడుగుతున్నారు మీరు. నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు మీరు నన్ను. రాజకీయ అనుభవం లేదని ఎక్కడన్నా నేను. రాజకీయాలకు పనికిరాదు, ఆయన మంచోడు అన్న. కొద్దిగా కర్కశంగా, కొద్దిగా ధైర్యంగా ఉండాలని నా ఉద్దేశం, అంతే తప్ప వేరే అది సర్టిఫికెట్ ఆయనకి నేను ఇచ్చేది. నేను ఇస్తున్న ఒక మంచి సర్టిఫికెట్ ఎవరికి? రాజకీయాలకు పనికిరాడంటే అతి మంచివాడు, అతి సౌమ్యుడు, ఎవరినన్నా ఏమైనా విమర్శించాలన్నా కూడా ఎందుకులే అనుకుంటాడు. అట్లా కుదరదు కదా రాజకీయాల్లో. ఇప్పుడు నాకు చాలా సన్నిహితంగా ఉండే అవతల పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా విమర్శిస్తున్నా, నాకు సన్నిహితులైన వాళ్ళు కూడా. అట్లా పార్టీ స్టాండ్ కాబట్టి అలాంటి స్టాండ్ పాపం ఆయన తీసుకోలేడు. అందువల్ల తీసుకెళ్ళి శుభ్రంగా ఢిల్లీ కోటకు అప్పచెప్పాడు కాంగ్రెస్కి. ఎవరిని అడుగుతున్నా? నన్ను. ఆయన అడుగు. అవును, ఆయన ఇప్పుడు జనసేనలో ఉన్నట్టుగా అర్థం అవుతుంది నువ్వు చెప్పే లెక్క ప్రకారం. ఇది ముదిరి అది తొండ ముదిరి ఓసర వెళ్ళింది అన్నట్టుగా ఇది ముదిరి అయిందంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద, ఈయనే కాదు ఆయన మన పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి సాక్షాత్తు మెట్లు గడిగాడు. అక్కడ మెట్లు గడిగి ఊగిపోయి గందరగోళం చేసి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదజల్ల అనేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు. తర్వాత ఏం జరిగింది? ఆయన ఒక సిట్ అని వేశాడు. 18న వేశాడు. 18న ఆయన చెప్పాడు, తీసుకొచ్చి 26వ తారీఖున అనుకుంటాను, సెప్టెంబర్ 25న 18వ తారీఖున యాన్యువల్ ఫ్యాట్ జరిగింది, కల్తీ కలిగింది, లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగింది. ఎక్కడి దాకా వెళ్ళారంటే ఈ లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిగింది, దేశంలోని భక్తులందరూ ఈ లడ్డూ ప్రసాదాన్ని తినేశారు, కల్తీ అయిన దాన్ని అని చెప్పాడు. ఎక్కడ కల్తీ అయినట్టుగా ఆధారాలే లేవు. ఎక్కడ సక్సెస్ కానటువంటి నెయ్యిని కొండ మీదకి పంపించి వాడినటువంటి సందర్భమే లేదు. కానీ తినేశారన్నాడు.